ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు ధ్యానం చేసుకుందామండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 8వ వచనం వరకు ఎవరైనా సహకరిస్తారండి? ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమోన్నతుడ, మహిమాస్వరూపి, నీకు నమస్కారము, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం ప్రభా తెలివచ్చాను నా తండ్రి కూటము 26వ దినముగా మేము కూడుకొని వాక్యం ధ్యానించుచుండగా ధ్యానపురుడ మా మధ్యకు దిగరండి. ఆయన వాక్యదారిగా దిగవచ్చి మాట్లాడి మహిమను పొందండి. ప్రతి హృదయమును వెలిగించండి. ప్రతి హృదయంలో భద్రపరచుకులాగా నీ ఆత్మ సహాయం దయచేయమని వాక్యమైన యేసయ్య నామములో ప్రార్థించవేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసయ్య నామమున ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. యేసయ్య నామమున ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తము ఇంటి సురక్ష. పరలోక సేన నన్ను కాయును, పరలోక తండ్రి నా తోడుండును. పరలోక సేన నన్ను కాయును, పరలోక తండ్రి నా తోడుండును. యేసయ్య నామము నా ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తము ఇంటి సురక్ష. 26వ దినముగా సులువ ధ్యానం ధ్యానించుకొచ్చినటువంటి ప్రియ విశ్వాసులారా, దేవర నామంలో మీ అందరికీ సిలువనాథుడు శుభము కలుగు చేయను గాక. ఆమె ఈ దినం యొక్క మరి వాక్య ధ్యాన పాఠ భాగము, ధ్యాన అంశము సిలువ ఫలములు. ఈ రోజు యొక్క ధ్యాన అంశము సిలువ ఫలములు. మరి ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్యం చూసినట్లయితే దేవుడు ఇక్కడ మరి ఆయన స్వరూపమును మరి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకుని రాయబడి ఉంది. అలాగనే మరి ఇక్కడ చూసినట్లయితే ఆయన ఆకాశమందు మనుష్యునిగా కనబడి మరణము పొందినంతగా, అంటే అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపించిన వారిగా కనిపిస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ మరి ఇంకొక భాగముగా మనం చూసిన ధ్యానం చేసినట్లయితే తగ్గించుకునేనని వ్రాయబడింది. తగ్గింపును కనిపిస్తుంది. ఆయన జీవితంలో మహోన్నతుడు, మహిమాస్వరూపి, ఆయన మరి సృష్టికర్త అయినప్పటికీ కూడా ఆయన ఏం చేసుకున్నారండి? తగ్గించుకున్నారు. తన్ను తాను తగ్గించువారు హెచ్చించబడరని వాక్య గ్రంథంలో వ్రాయబడింది. సిలువ ఫలములు అంటే సిలువ వలన అనేక ఫలములు పొంది ఉన్నాము. మనం ఏం పొందుతున్నామండి? సిలువ ఫలములు, అనేక ఫలములు పొందుతున్నాం. దేని వలన? సిలువ వలన అనేకమైనటువంటి ఫలములు పొందుచున్నాము అని వర్ణించుటకు మానవ భాష చాలదు. మనం సిలువ వలన ఫలాలు పొందుతున్నామని చెప్పడానికి మన మానవుని యొక్క భాష సరిపోదు. మాటల్లో చెప్పలేము. అంతులేనంతగా లోతు మరి మర్మం కలిగి ఉన్నది. మరి అలాగనే ఎన్నో మరి ఇంకా ఎన్నో కలవు గాని మరి ఇందులో కొన్ని 7 ఫలాలు ఏమిటనేది ధ్యానం చేసుకుందాం. 7 మాత్రమే ధ్యానం చేసుకుందాం. దేవుని సిలువ వల్ల అనేక ఫలాలు ఉన్నాయి కానీ ఆ ఫలాలలో ఉన్నటువంటి 7 ఫలాలు ఏమిటో చూద్దాం. మొదటిది సిలువ ప్రేమ. ఏంటండి? సిలువ ప్రేమ. మానవులు ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారు. వారు ఎంత ప్రేమించినా
ప్రభువు చూపినటువంటి ప్రేమ ముందు చాలా తక్కువే. మరి సర్వమానవాళిని పాపం నుండి విడిపించుటకు ఆయన కల్వరి సిలువలో తన అమితమైనటి ప్రేమను కనపరిచారు. తన్ను తాను మరి ఎందరము అంగీకరించారో వారందరికీ కూడా అనగా తన నామం యందు విశ్వాసం ఉంచు వారికి అంగీకరించడం అంటే మరి సిలువను నమ్మి మరి అలాగనే దేవుని నమ్మి ఆయన నామాన్ని ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించారు. లేఖనంలో చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో వ్రాయబడింది. ఏమనంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఏం చేశారండి? దేవుడు ఎంతో ప్రేమించారు. కాబట్టి ఇంక చూసినట్లయితే మరి భక్తులైన వారు మరి పాటలు కూడా రాశారు. నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా ద్వేషించితిను, నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా ద్వేషించితిను. మరి అలాగన దేవుని ఎంత ప్రేమ చూపించినప్పుడు కూడా దేవునికి దూరంగా ఉండడానికే ఇష్టపడుతూ ఉంటాం. ఎంత ప్రేమించినా దేవుని దూషించడానికే సిద్ధపడి ఉంటాము. దేవుణ్ణి ఏమి చేశారు అని క్వెషన్ వేయడానికే మనము సిద్ధపడి ఉంటాము. కానీ విశ్వాసం గల వారు ఎవరు కూడా ఏం చేస్తారండి? దేవుణ్ణి ప్రశ్నించేటట్టుగా ఉండరు. ప్రతి విశ్వాసి ఎప్పుడు కూడా నీ చిత్తమే నా చిత్తము తండ్రి, నీకెలాగిష్టమో అలాగున నన్ను నడిపించు అని మరి తీర్మానం చేసుకునేటువంటి హృదయాన్ని కలిగి ఉంటారు. మరి యొక్క ఇంకా చూసినట్లయితే అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసమించు ప్రతివాడు కూడా నశించకుండా నిత్య జీవం పొందుతారట. నిత్య జీవము లోకి మనం ప్రవేశించాలి, పొందాలి అంటే సిలువను నమ్మాలి. సిలువలో ఉన్నటువంటి ఫలాలు పొందుకున్నప్పటికీ ద్వేషించేవారుగా కాకుండా ఇంకను అనేకులు సిలువను కూర్చున్న వార్తను చాటించేవారుగా ఉండాలి. ఇంక చూసినట్లయితే మత్తయి సువార్త 22వ అధ్యాయము 39వ వచనంలో చూడగలం. ఏమనంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలని రాయబడుతుంది. అప్పుడు మరి నీవు సిలువ ఫలమును అనుభవించగలవు. ఎప్పుడైతే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తావో సిలువ ఫలాన్ని పొందుకుంటాము. అలాగనే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే కల్వరి సిలువలో ప్రభువు ప్రేమను తెలుసుకున్నటువంటి నీవు ఆ ప్రేమను పొందే యోగ్యత, అర్హత సంపాదించుకోవాలి. అంతేకాకుండా నీవు ఆ ప్రేమతో నింపబడి, ఆ ప్రేమతో అంటే సిలువ ప్రేమను నింపుకొని ఎలా నింపుకోవాలి? మనసు హృదయం నిండా మరి సిలువ ప్రేమని నింపుకోవాలి. సగము లోకం వైపు కాకుండా సగము దేవునికని మరి రెండు పడవల మీద కాళ్ళు వేసినట్లుగా అలాగనే సంచల మనస్సు మనకి ఉండకూడదు. సంచల మనసు ఉన్నట్లయితే దైవ దర్శనాన్ని చూడలేము, దేవుని ఆత్మను పొందలేము, దేవుని శక్తిని పొందలేము, దేవుని మహిమను చూడలేము, దేవుని మరి సిలువలో ఉన్నటువంటి ఫలాలను మనము పొందలేము. కాబట్టి మరి ఆయన ప్రేమతో నింపుకొని ఇతరులకు ఆయన ప్రేమను చూపించాలి. ఎలాగా? ఆయన ఎంత ప్రేమగా ఇతరులకు చూపించని ద్వేషించినా, నీ మీద ఉమ్ము వేసినా, నీ మీద చాడీలు చెప్పినా, నీ మీద నింద వేసినా, నిన్ను అవమానించినా, నిన్ను ద్వేషించినా, నిన్ను ఇష్టపడకపోయినా ఏం చేయాలి? మరి ఒక్కొక్కరైతే వాస్తవం చూసినట్లయితే చిన్న మాట మనకు పడందేమని అంటే వారి వైపు చూడడానికి కూడా ఇష్టపడము.
వారి నీడ కూడా పడకూడదని, వారితో మాట్లాడకూడదని నిర్ధారించి చేసేసుకుంటాం. అది దేవునికి ఇష్టమైనది కాదు. అది దేవుని ప్రేమ కాదు. ఈ శిలువ ధ్యానముల ద్వారా ఇలాంటి కఠినమైన హృదయాలు కరిగించడానికే, మనల్ని సరిచేసుకోవడానికే ఈ 40 దినాల గుడారంలోనికి ప్రవేశించాలని, ధ్యానించడానికి మరి భక్తులైన వారు నిర్ణయించి ఉన్నారు. ఈ యొక్క శిలువ ధ్యానముల ద్వారా ఏమి కలిగి ఉంటాము? మరి ప్రేమ నింపుకోగలుగుతాము. ఏ ప్రేమ? ప్రభువు చూపించిన ప్రేమను, ఆ లోతుని, ఆ అనుభవాన్ని పొందుకుంటాము. ఇతరులను కూడా ప్రేమించగలిగేటటి స్థితిని మనం సరిచేసుకొని పొందగలుగుతాం. ఇతరుల్ని ప్రేమించాలి. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ అంతట్లో కూడా ప్రభు ఏం చెప్పిన మాటల సారాంశం ఏమిటి? ఏమిటంటున్నారు? నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమతో ఉండాలి అని అంటున్నారు. రెండోదిగా చూసినట్లయితే సిలువ వలన మనకేమొస్తుందట? సమాధానము. మొదటిదేంటండి? సిలువ వలన ప్రేమ కలుగుతుంది. సిలువ ధ్యానం వల్ల మనకి ప్రేమ కలిగి ఉంటాము. సిలువ ధ్యానం వలన సమాధానాన్ని పొందుకుంటాము. సిలువ ధ్యానము అనగా సిలువ ధ్యా సిలువ వలన సమాధానం అనగా మనం అందరితో సమానం కలిగి ఉన్నామా? అందరితో సమానంగా కలిగి మాట్లాడతామా? అందరితో సమాన స్వభావం కలిగి వారితో మరి మింగిల్ అవుతుంటామండి. కలిసిపోతుంటామా? వ్యత్యాసము, భేదాలు, విభేదాలు లేకుండా కలుస్తూ ఉంటామా? వారితో మాట్లాడతామా? కానీ చాలా వరకు 99% మరి లోపల వారి ఇష్టం లేకపోయినా ముఖస్తుతికి మాట్లాడేవారు చాలా మంది ఉంటారు. అలా కాదు గానీ సమాధాన పడిన వారు ఎలాగుండాలంటే మరి అద్దంలో చూసుకుంటే ఎవరి రూపం కనిపిస్తుందండి? మన రూపం మనకి కనిపిస్తుంది. ఆ దర్పణం వలె మరి నిశ్చలముగా మరి ఎంతో శాంతము కలిగి మన హృదయంలో ఎలాంటి కల్మషము, కపట ప్రేమ లేకుండా ఉన్నట్లయితే సమాధానము కలిగి ఉంటాం. మరి ఈ యొక్క సమాధానము కలిగి మనం ఉన్నామా అనేది పరిశీలన చేసుకోవాలి. పా పాపము చేయటం ద్వారా మానవుడు దేవుని స్వరూపమును పోగొట్టుకొని ఏ స్వరూపం పోగొట్టుకుంటున్నారండి? మనం పాపం చేయటం వలన దేవుని ఆయన స్వరూపంలో మనలను సృష్టించారు. ఆ సృష్టించినటువంటి దేవుని స్వరూపాన్ని ఏ విధముగా మనం పోగొట్టుకుంటున్నాము? పాపము చేయటం వలన. అంటే శారీరకంగా చేయటం పాపము అని కాదు. తలంపులో పాపము, చూపులో పాపము, నడకలో పాపము, క్రియలో పాపము, మాదిరిలో పాపము, వినుటిలో పాపము, మరి ఇలాగే అనేకమైన పాపములు ఊహలో కూడా పాపం చేస్తాం. అందుకే దేవదాసయ్య గారు ఒక పాటలో రాశారండి. ఏకాంత స్థలము చేరుము, ఏకాంత స్థలము కోరుము, ఏకాంత స్థలము చేరుము, లోకాశలు మదికి రాకుండా మరి దేవుని సన్నిధిలో గడపాలి. అలాగనే కలలో వచ్చిన పాపములల్లా ఎదుట ఒప్పుకోవాలట. ఊహలో ఎల్ల పాపములల్లా ప్రభు దగ్గర ఒప్పుకోవాలట. అన్ని విధములుగా మరి ఆ యొక్క పాట నంబర్ చెప్తాను. మీరు ఖాళీ అయినప్పుడు పాట పాడడం రాకపోయినప్పటికీ కూడా ఏ విధముగా పాపాలు ఒప్పుకోవాలో దేవుని సన్నిధిలో అందులో మరి పిన్ టు పిన్ను వ్రాయబడి ఉన్నది. దాదాసాయి గారి ద్వారా ప్రభువారు రాయించారు. కాబట్టి అది మరి చదువుకోనండి. అదే విధముగా మన మన దినచర్యలో ఆ పాపస్థితిని మనము ఒప్పుకొనవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మరి మనం పాపం చేయటం వల్ల దేవుని స్వరూపాన్ని పోగొట్టుకొని దేవునికి శత్రువుగా మారి తిరుగుబాటు చేసి అంధకారములో జీవిస్తూ ఉన్నాం. ఏం చేస్తున్నామండి? దేవునికి మరి దేవుని స్వరూపం పోగొట్టుకోవడం వలన దేవునికి మనం ఎలా మారిపోతున్నాము? శత్రువుగా మారిపోతున్నాము. తిరుగుబాటు చేస్తున్నాము. అంధకారంలోగును జీవించడానికి ఇష్టపడుతున్నాం గానీ, కరుణామయుడైనటువంటి మరి దేవుడు ఎలాంటి వాడండి? కరుణా సంపన్నుడు. ఆ కరుణా సంపన్నుడు గనుక ఒక కుమారుడిని సిలువ మరణం మీద అప్పగించి ఆయన్ని కార్చినటువంటి మరి ప్రశస్త రక్తముతో మరి మానవుని శుద్ధీకరించారు. ఆయన ప్రశస్త రక్తము వలన మనము శుద్ధీకరించబడుతూ ఉన్నాం. సమాధానం పరచబడుతున్నాం.
అలాగనే మనం సమాధానపరచబడేటట్టుగా దేవుడు చేస్తున్నారు. దేని వలన? ఆయన ప్రశస్త రక్తము వలన మనకి సమాధానపరచబడుతున్నాం. ఆయనను కూడా మునుపు దూరస్తులైనటువంటి వీరు ఇప్పుడు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నాము. మరి ఈ యొక్క ఎక్కడెక్కడ వారినైనా సరే మరి దేవుని యొక్క సిలువ యొద్దకి యేసు ప్రభువారి దగ్గరికి మరి ఆ యొక్క సిలువ నడిపిస్తుంది. ఎంతటి వారినైనా, ఎలాంటి వారినైనా తగ్గించుకునేటట్టుగా సిలువ రక్తము కలుగచేస్తూ ఉన్నారు. మరి క్రీస్తు రక్తం వలన మనం ఏమవుతున్నామండి? చాలా ఇప్పుడు చూడండి, మనం కువైట్ దేశం వచ్చాం. మన ఊరులు, మనం మన యొక్క గ్రామాలు ఎక్కడెక్కడ వారమో, ఏయో జిల్లాల వాళ్ళము, వేరే రాష్ట్రం వాళ్ళు, వేరే దేశం వాళ్ళు కూడా ఇక్కడున్నాం. కానీ ఎవరి ప్రేమ వలన, ఎవరి వలన మనం మరి సమీపస్తులవుతున్నాము? ప్రతి వారము శుక్రవారం కలుసుకుంటున్నాం దేవుని సన్నిధిలో. ప్రతి ఆదివారము ఆరాధనలో పాలుపందులు పొందుతున్నాం. దేని వలన పొందుతున్నాము? దేని వలన మనం కూడుకుంటున్నాము? ఆయన రక్తం వలన మనం ఏమవుతున్నామండి? సమీపస్తులమై ఉంటున్నాము. ఆత్మీయ ప్రేమ మనలను కట్టివేస్తుంది. ఆయన మన సమాధానమై ఉండి, అలాగనే మరి మీకును, మాకును అందరికీ కూడా మరి ఉండినటువంటి ద్వేషమును, అంటే చాలా మంది మధ్య, అందరి మధ్య ద్వేషము ఉంటుంది. ద్వేషం లేకుండా ఎవరు ఉండరు. కానీ పైకి చెప్తూ ఉంటారు, నాకు ద్వేషం లేదు, ఏమీ లేదు, నేను నార్మల్‌గానే ఉన్నానని చెప్తూ ఉంటారు పైకి. కానీ లోపల మరి వేషధారుల వల్లే కూడా కొందరు ఉంటూ ఉంటారు. అలాంటి వారికి దేవుడేం చేస్తున్నారండి, మరి ఆహ్, విధి రూపమైనటి ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టి, మరి కొట్టివేయటం వలన మరి చూడండి, గొడవలు గొడవలు గొట్టి ఆయన మరి ఉభయములను ఏకము చేసెను. ఆయన సంధి చేయుచున్నారు. మరి ఒకరికొకరు పడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని ప్రేమను బట్టి సమాధాన పడడానికి ప్రభు రక్తము, ఆయన సిలువలో కాచిన రక్తము, ఆయన సిలువలో చూపించిన త్యాగము, ఆ త్యాగము ఏమవుతుందండి? సంధి చేయటానికి కుదురుతుంది. కాబట్టి ఇంకా చూసినట్లయితే మరి మరి ఇక్కడ ఈ యొక్క ఇద్దరి యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన ప్రభువారి యొక్క సిలువ వలన ఆ ద్వేషమును మరి సంహరించి దా సిలువ ద్వారా మరి ఇరువురి మధ్య, అంటే మరి విరుద్ధముగా, ద్వేషముగా ఎవరైతే ఉంటున్నారో వారిరువురి మధ్య ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని చెప్పి మరి ఇలాగా చేస్తున్నారు. మరి ఆయన సిలువ మనకి సమాధానం పరిచేటట్టుగా చేస్తుంది. సమాధానకరుడై యేసు ప్రభువారు ఉన్నారు. ఈ యొక్క లేఖను చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుండి 14 వరకు వ్రాయబడి ఉంది. అలాగనే లేఖనంలో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువునకు జన్మకాలములోనే యెషయా గారు రాశారు. ఏమనంటే మరి 9వ అధ్యాయం 6వ వచనంలో సమాధానకర్తయగు అధిపతి అని పేరు గలదని వ్రాయబడింది. ఆయన సిలువ మీద చేసినటువంటి యాగము ద్వారా ఏర్పాటు మరి జనాంగమైనటువంటి యూదులకు, అన్యులకు సమాధానం కలుగచేశారు. ప్రపంచంలో వివిధ జాతులు, మతములు కూడా, కులములు, దేశముల మధ్య సిలువ యాగము ద్వారా సమాధానమును కలుగచేశారు ప్రభువారు. దైవజనులు దాదాసాయి గారు కూడా చెప్తున్నారు. ఆదికాండము 11వ అధ్యాయం 8వ వచనంలో వ్రాయబడి ఉన్నట్లుగా బాబేలు దగ్గర భూమి అంతటా సమాధానం లేకుండా చెదిరిపోయిన వారు కల్వరి సిలువ దగ్గర గొప్ప సమాధానముతో కలిగి ఉన్నారని, ఎంత గొప్ప బొబ్బ పుట్టునని పాటలో రాశారు. ఎంత గొప్ప బొబ్బ పుట్టేను దానితో ఇక్కడ పాట రాసినారు. సమాప్తమైన ఆ పాటలో చక్కగా వర్ణించారు దేవదాస గారు. కనుక ఈ యొక్క సమాధాన ఫలము అనుభవించే నీవు, నేను, మనందరము కూడా నీ ఇంట్లోను, సంఘములోను, సమాజంలో కూడా అందరితో కూడా ఎలా ఉండాలండి?
సమాధానముగా ఉండాలి. మూడవదిగా చూసినట్లయితే సిలువ వలన మనకేం కలుగుతుందంటే రక్షణ కలిగింది. సిలువ వలన ఏం కలుగుతుందండి? రక్షణ కలుగుతుంది. ఈ క్రీస్తు ప్రభు వారు సిలువ మరణం ద్వారా మనకి ఏం కలుగచేశారు? సిలువ రక్షణ మార్గము ఏర్పాటు చేశారు. రక్షణ ద్వారా పాపము నుండి విడుదల కలిగించారు. అలాగనే ఇంకా చూసినట్లయితే ఆమెకు మరి ఆమె యొక్క కుమారుని కరుణని తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయన యేసు అని పేరు పెట్టదని చెప్పేసి మత్తయి సువార్త 1 అధ్యాయం 21 వచనంలో రాయబడి ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు మరి ఐగుప్తు దాస్యము నుండి విడిపించినందుకు అనగా సూచనగా ఆ యొక్క విడుదలని పస్కా పండుగగా ఆచరించారు. పస్కా ప్రభు పస్కా పశువు రక్తాన్ని ఇళ్ళ ద్వార బంధముల మీద వ్రాసి మరణదూత వీరి గృహములను దాటిపోనట్లు చేసి ఉన్నారు. మరునాడు యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకుని పోచున్న దేవుని గొర్రెపిల్ల అని యోహాను రాస్తున్నారు. మొదటి అధ్యాయంలో 29వ వచనంలో మరి పారంపర్యమైనటువంటి మీ వ్యర్థమైన ప్రవర్తనను ఏం చేస్తున్నారట? విడిచి విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువులంటి చేత విమోచించబడలేదు గాని అమూల్యమైనటువంటి రక్తము చేతగా అనగా నిర్దోషమును నిష్కలంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారా విమోచింపబడిందని మీరు ఎరుగురు కదా అని రాసి ఉన్నారు. కనుక ప్రియ విశ్వాసులు ఇంకా చూసినట్లయితే మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ఆయన రక్షణ మనము నిర్లక్ష్యము చేయకూడదు. నిర్లక్ష్యముగా ప్రవర్తించకూడదు. నిర్లక్ష్యముగా జీవించకూడదు. భయభక్తులతో శ్రద్ధతో మరి అలాగనే ఎంతో మరి పరిశుద్ధతగా మనం జీవించవలసిన వారమే విన్నాం. ఇంకా చూసినట్లయితే రక్షణ అనగా ప్రభువే. ఏంటండి? రక్షణ అనగా ఏంటండి? ప్రభువే. ప్రభువును పొందుటయే రక్షణ. మరి లూకాసు సువార్త 2వ అధ్యాయం 32వ వచనంలో రాసినదేమంటే సంసోనును యాజకుడు దేవాలయంలో బాలుడైన ప్రభువుని ఎత్తుకొని నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచుదునెను అని వ్రాయబడింది. గనుక మనం ఏమి చేయాలి? మనం పొందినటువంటి రక్షణను మరొకరికి రక్షణ పొందేటట్టుగా మనము పని చేయాలి. మరి 4వదిగా చూసినట్లయితే సిలువ వలన త్యాగము మరి కనిపిస్తుంది. మనకేం కలుగుతుందండి? ఏం నేర్చుకుంటాము? సిలువ వలన త్యాగం. దేవుని స్వరూపము కలిగి దేవునితో ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు గాని జన్మించుటకు స్థలము లేకపోయినా మరి తలవాల్చుటకు స్థలము కొరకు దారపోసి ప్రాణము త్యాగం చేస్తారు. అలాగనే ఈ త్యాగముతో ఆయన ప్రాణదానము అందులో నుండి మనకు జీవము లభ్యమైంది. ఆయన త్యాగం వలన సిలువలో ఆయన ప్రాణము త్యాగము చేయటం ద్వారా ఈ సిలువ ధ్యానముల వలన మనకేమి కలుగుతుందండి? ఆయన ప్రాణదానము చేశారు. ఆ ప్రాణదానము నుండి మనకేమి లభించింది? జీవము లభించింది. కల్వరి సిలువలో ప్రభు యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో మరి చెప్పినట్లుగా సర్వలోక పాపమును ఆయన మీద మోసుకొని సర్వమానవాళి కొరకు తన జీవితమును త్యాగము చేసెను. ఏం చేశారండి? ఎవరైనా అంతటి త్యాగము చేయగలమా? చేయాలనుకున్నా మరి చివరి వరకు మనము తుది ముట్టించలేము. కానీ ప్రభువు వారు ఆయన ప్రాణ త్యాగము చేశారు. ఈ త్యాగం ఫలము మరి నీవు పొందాలంటే, మనందరం పొందాలంటే నీవు కూడా ఆయన కొరకు త్యాగము చేయాలి. ఈ సిలువ ధ్యానంలోనే కాదు, మన ఊపిరి ఆగిపోయేంత వరకు సమర్పణ హృదయము కలిగి, తీర్మానము కలిగి, మరి అలాగనే మనము పూర్ణ మనస్సుతో, సంతోషముతో ఆయనకి త్యాగము చేసేవారుగా ప్రభు కొరకు నువ్వేం త్యాగం చేస్తున్నావు? ప్రశ్న వేసుకోనండి.
ప్రభువు కోసం ఇంతవరకు నువ్వేం త్యాగము చేసావు? ఇన్ని సంవత్సరాల నుంచి 40 దినాలు ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నాము. ప్రార్థన చేస్తున్నాము. అలాగనే ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉంటున్నామని మనం అనుకుంటున్నాం కానీ, ఎక్కడ పడిపోతున్నామో, ఎక్కడ మరి తప్పు చేస్తున్నామో, ఎక్కడ పాపం చేస్తున్నామో వెనుదిరిగి చూసుకొని మనం దేవుని సన్నిధిలో మనం ఒప్పుకున్నట్లయితే దేవుడు క్షమించేవాడై ఉన్నారు. ఆయన కొరకు మన స్వలాభాల కోసం కాదు గాని, మన సొంత విషయాల కోసం కానీ, దేవుని కోసం ప్రత్యేకించి మనం ఏమి చేశామనేది మనం పరీక్షించుకోవాలి. పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాము. మరి ఏ విధంగా నీ జీవితాన్ని త్యాగము చేశావు? నీ జీవితము, నీ సమయమును, నీ ధనమును, మరి నీ యొక్క జ్ఞానమును ప్రభు కొరకు త్యాగము చేయాలి. ఏం చేయాలండి? నీ జీవితాన్ని త్యాగం చేయాలి. సిలువ కొరకు త్యాగము చేయాలి. ప్రభువారి కొరకు త్యాగము చేయాలి. అలాగనే నీ సమయమును ఈ లోకము కోసము, నీ ఫోన్ కోసము, అలాగే నీ పిల్లల కోసం ప్రతి విషయంలో కూడా మనం జాగ్రత్త కలిగి మన సమయాన్ని కూడా ఏం చేయాలని సమర్పణ చేయము ప్రభువునకు దేహము స్వము సమయమును ఏం చేయాలండి? నీ దేహమును, నీ ధనమును, నీ సమయాన్ని ఎవరి కొరకు త్యాగం చేయాలి? ప్రభువారి కొరకు త్యాగము చేయాలి. ఎందుకు త్యాగము చేయాలి? సిలువలో నీ కొరకు ఆయన ప్రాణ త్యాగము చేశారు కాబట్టి, నీకోసం ఆయన మరణించారు కాబట్టి, నీకోసం ఆయన మరి ఎంతో నలిగిపోయారు, కొట్టబడ్డారు, తిట్టబడ్డారు. అలాగనే ఆయన వీపు మరి చూడండి నాగలితో దున్నపడినటువంటి చారుల వలె మన వీపును దున్నపడ్డాది. భూమి ఎలాగైతే పంట పండాలంటే ఏం చేస్తారండి? ఏం చేస్తారు? మరి భూమి సారవంతం అవ్వాలంటే దున్నబడాలి. దున్నిన తర్వాత నీరు పెట్టాలి. నీరు పెట్టిన తర్వాత విత్తనం వేయాలి. విత్తనం వేసిన తర్వాత ఆ విత్తనము చంచిపోతేనే కానీ అందులో నుంచి మరి చిగురు రాదు. అలాగే ప్రభువు వారు మరి ఆయన నలగబడ్డారు, దున్నబడ్డారు, మరి గానుగలో వేసి త్రెప్పబడ్డారు. ఆ తర్వాతన ఆయన ప్రాణ త్యాగం వలన జీవము వచ్చింది. ఈరోజు నీవు నేను మరి సజీవ గుంపులో ఉన్నాము అంటే, నీవు నేను సజీవంగా ఉన్నామంటే, చిగురిస్తున్నామంటే, మనము మనలో జీవం ఉందంటే, ఆ జీవం ఎవరి వలన వచ్చింది? శిలువ త్యాగం వల్లే మనం సజీవముగా ఉన్నాము. కాబట్టి మన ధనము, సమయము, మన జీవితాన్ని ప్రభువారి కోసము త్యాగము చేయాలి. అప్పుడే శిలువ త్యాగ ఫలమును అనుభవించగలము. మరి 5వదిగా చూసినట్లయితే ముగిస్తాను. సిలువ వలన తగ్గింపును నేర్చుకోగలం. సిలువ వలన ఏమొస్తుందండి? తగ్గింపును చూడగలం. ఈ సిలువ ధ్యానం వలన మనం ఏం నేర్చుకోగలుగుతున్నాము? తగ్గింపు జీవితాన్ని ఎలాగ తగ్గించుకోవాలో నేర్చుకోగలుగుతాం. పరలోక పరిశుద్ధులు కోటానుకోట్లైనటువంటి దేవదూతలతో నిత్యము కొనియాడబడుతూ ఉండేటువంటి తండ్రి తనను తాను తగ్గించుకొని ఎన్నిక లేని వాడిగా దాసుని రూపము ధరించుకొని ఆకారమందు మనుషునిగా కనబడి మరణం పొందినంతగా తగ్గించుకొని సిలువలో తను తాను అప్పగించుకొనునని వ్రాయబడింది. ఫిలిప్పీలకు రాసిన మనం చదువుకున్నాం కదండి. ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:8 తగ్గింపు కొరకు వ్రాయబడి ఉంది. క్రీస్తు ప్రభువారు సిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నారని పైన మనం చదువుకున్నాము. మనం గ్రహించగలము. ప్రభువారు మరి భూమి మీదకి రావటము మరి మానవునిగా జన్మించి పశువుల తొట్టిలో పండుకొని, అలాగనే ఆకాశములు పట్టజాలని మహాదేవుడు మానవులతో తిని త్రాగుటయే గొప్ప తగ్గింపు. ఆయన ఎలాంటి వారండి? ఆకాశములు పట్టజాలనేటువంటి మహాదేవుడు. ఎవరండి? యేసుప్రభు వారు ఎలాంటి వారండి? మహాదేవుడు. కాబట్టి ఆయన మరి మానవుని వలె సహజ మానవ వలె మరి మానవునితో తిని త్రాగుటయే ఆయన గొప్ప తగ్గింపును మనం చూడగలుగుతాం. లేఖనంలో చూసినట్లయితే మరి యోహాను సువార్త 13:5 చూసినట్లయితే అంతట పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును
తన్ను తాను కట్టుకొనియున్న తుమాలుతో మరి తుడుచుకొనుటను మొదలుపెట్టెనని రాయబడి ఉన్నది. భూమి మీద ఏ మానవుడు గాని, ఏ గురువు గాని చేయలేనటువంటి పని ఎవరు చేశారు? ప్రభువారు చేశారు. నీవును కూడా ఏం చేయాలి? ప్రభువారి వలె పోలిక కలిగి ఉన్నాము. ఆయన స్వరూపాన్ని ఆయన స్వరూపంలో మనం చేశారు కాబట్టి, నీ నడక, నీ చూపు, నీ తలంపు, నీ ఊహ, నీ మరి అలాగనే నీ ప్రవర్తన, నీ మాదిరి అణువణువుని కూడా ఎలా ఉండాలి? ప్రభువారిలా ఉండాలి. ప్రభువారిగా మారిపోవాలి. నేను నీలా వండులాగా చెయ్యి ప్రభా అని వేడుకొనాలి. అలాగనే ప్రభువు ఏదైతే చేశారో ఆ రీతిగా మనము తగ్గింపు జీవితాన్ని కలిగి ఆయన చేసిన పని మనము చేయాలి. నీవును కూడా అలాగే మరి ప్రభువారి వలె ఎవరైతే తగ్గించుకుంటే వారు ఏ ఫలం పొందుతారండి? సిలువ ఫలము పొందగలుగుతారు. అలాగనే 6వ దగ్గర చూసినట్లయితే సిలువ వలన దేవుని శక్తిని పొందగలుగుతాము. 6వదేంటండి? సిలువ వలన దేవుని శక్తిని పొందగలుగుతాం. సిలువలో రక్షణగా కలుగచేసే శక్తి ఉంది. అలాగనే మరి సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలి అనగా మరి నమ్ము ప్రతివానికి కూడా మొదట యూదునికి మరి గ్రీకు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నదని మరి రాసిన లేఖనంలో వ్రాయబడి ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే సిలువను గూర్చిన వార్త నశించుచున్న వానికి వెరితనము గాని రక్షించబడుచున్న వానికి మనకు దేవుని శక్తి అయి ఉన్నది. ఏమని రాస్తున్నారండి రోమీయులకు రాసిన పత్రికలో? సిలువను గూర్చిన వార్తట నశించు వారందరికీ ఎలాగుంటుంది? వెరితనముగా ఉంటుంది. కానీ రక్షించబడిన ప్రతి ఒక్కరికి కూడా నీవు రక్షించబడితే నీకు అలా ఎవరైతే రక్షించబడుతున్నారో వారికి ఏమైంది సిలువ? శక్తి అన్నది. యేసయ్య నామమే శక్తిగల నామము. ఆయన రక్తములో మరి శక్తి ఉంది. యేసయ్య నామములో శక్తి ఉందయ్యా. యేసయ్య నామములో శక్తి ఉందయ్యా. ఆయన రక్తంలో ఉందండి శక్తి ఉంది, జీవం ఉంది. కాబట్టి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే సిలువలో మహత్తర శక్తి ఉన్నదని వ్రాయబడింది. అలాగనే శతాధిపతియు అతనితో కూడినటువంటి యేసునకు కావలిగా ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని సాక్ష్యమిచ్చారు. దేవుని కుమారుడని చెప్పుకున్నారు. ఈ వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి ప్రియ విశ్వాసులారా, మరి ఆయన మరి చూడండి మత్తయి సువార్త 27 అధ్యాయము 54వ వచనంలో ఇదే శక్తి పౌలు దమస్కు మార్గములో బంధింపబడి ఉండగా ఎవరికి బంధించబడ్డారండి? దమస్కులో సౌలు గారు దమస్కులో బంధించబడి ఉన్నారు. బంధించబడి ఉండగా విడిపించినది ఆయనను కొట్టిన వారు, మరి తిట్టిన వారు, అవమానించిన వారు ఇచ్చినటువంటి అద్భుత సాక్ష్యంను బట్టి ఆయన శక్తిని చూసి అనేకులు ఏమయ్యారట? విస్మయం పొందారటండి. అందుకే దేవదాసయ్య గారు రాశారు పాటలో, కొట్టినాను మరలా వారిని కొట్టడాయెను, తిట్టినాను మరల వారిని తేటాడాయెను. ఏం చేశారండి? ప్రభువు వారిని కొట్టిన వారిని మరలకు తిరిగి కొట్టలేదు. నీవు నేను మనమైతే ఏం చేస్తామండి? కొట్టిన వారిని తిరిగి కొట్టకుండా ఉండగలుగుతామా? వెంటనే మరి చెల్లించేస్తాము. అలాగే తిట్టిన వారిని వెంటనే తిట్టేస్తాము. గొణుగుతాము. గొణుగులాట ఉన్నవాళ్ళు కూడా ప్రభుని చూడలేరు. కాబట్టి ప్రియ విశ్వాసులారా, మరి ఇక్కడ చూసినట్లయితే ఆ యొక్క కొట్టిన వారందరినీ కూడా, అవమానించిన వారిని కూడా సాక్ష్యం ఇచ్చిన దాన్ని బట్టి ఏం చేస్తారట? మరి విస్మయము పొందారట. ఎవరి కోసము సాక్ష్యం ఇస్తున్నారు? దేవునిలో శక్తి ఉందని సాక్ష్యం ఇస్తున్నారు. అలాగని మరి అదే శిలువ శక్తి ద్వారా ఇప్పటి కాలంలో అనేక
బండ మొండి హృదయాలు కదిలింపబడి ఆయనకు సాక్షులుగా జీవించుచున్నారు. ఆయన శిలువ అనేకమైనటువంటి బండ మొండి హృదయాలను కరిగించగలిగే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలకు దాహము తీర్చినటువంటి శక్తి ఎవరినైనా మార్చగలదు. కాబట్టి సాక్షులుగా ఆయన వాడుకోగలుగుతారు. కాబట్టి ఎవరైతే నమ్మట్లేదో వారు నమ్మేటట్టుగా హేళన గేళన చేసేవారిని ఆలస్యమైనప్పటికీ కూడా ఆయన శక్తిమంతుడని ఆయన కొరకు సాక్ష్యము చెప్పారు. ఎవరైతే హేళన చేస్తారో చేస్తారో వారిని మరి దేవుడు ఆలస్యమైనప్పటికీ కూడా వారి నోటి నుంచి ఆయన శక్తివంతుడని సాక్ష్యమిచ్చుకోగలడు. కాబట్టి సిలువ ధ్యానము చేస్తున్నటువంటి నీవు మనమందరము సిలువ శ్రమల ద్వారా ఆయన మనకిచ్చినటువంటి శక్తిని పొంది ఉన్నామా? ఈ సిలువ ధ్యానంలో ఆయన శక్తిని పొందుకున్నామా? ఆయన పరిశుద్ధాత్మను పొందుకున్నామా? వస్తున్నాము, వెళ్తున్నాము అనేది కాదు. సిలువ ధ్యానంలో మనం ఏకీపిస్తున్నామంటే దేవుని శక్తిని పొందుకోవాలి. దేవుని దైవదర్శనాన్ని పొందుకోవాలి. ఆయన మాటను వినాలి. ఆయన స్వరం వినాలి. ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి. ఆయన ప్రణాళిక మన పట్ల ఏమిటో తెలుసుకోగలగాలి. ఆయన సన్నిధిలో గడిపినప్పుడు దేవుడు సమస్తమును అద్దము దగ్గర నువ్వు నిలబడితే ఎలా నీ రూపం ఎలా కనిపిస్తుందో ప్రభు రూపము కూడా మనోనిదానము కలిగి మనము మరి గడిపినట్లయితే ఆయన మనతో మాట్లాడతారు, బయలుపరుచునై ఉన్నారు. కాబట్టి ప్రియ విశ్వాసులారా, ఆయన శక్తిని మనం పొందుకొనవలసిన వారమై ఉన్నాం ఈ సిలువ ధ్యానంలో. ఆయన శక్తిని పొందితే జీవితంలో ఏదైనా సాధించగలము. ఏం చేయగలమండి? మన శక్తిని దేవుని శక్తి పొందితే ఏం చేయగలుగుతాం? ఏదైనా సాధించగలం. స్థిరపరచువాడవు, ఘనపరచువాడవు, పడే నిలబెట్టువాడవు, చేయగలవు, ఏమైనా చేయగలవు, మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు యేసయ్యా, నీకే సాధ్యము. ఎవరికి సాధ్యమండి? ఆయనకే సాధ్యము. ఎప్పుడు? ఆయన శక్తివంతుడు కాబట్టి ఆయనకే సాధ్యము. అలాగనే నమ్మకముగా మోసే వలె ఆయన ఇల్లు అంతట్లో మనము మరి జీవించినప్పుడు ఉన్నప్పుడు కూడా మనం కూడా ఏం పొందుకుంటామండి? శక్తిని పొందుకుంటాం. ఆ శక్తి వలన ఏదైనా మనం చేయగలుగుతాం. ఎందుకంటే దేవుడు మన చేత చేయించుకునేవాడు, నెరవేర్చుకునేవాడు కాబట్టి మనము ఏమవుతామండి? ఏదైనా చేయగలుగుతాం. కాబట్టి ప్రియ విశ్వాసులారా, ఆయన శక్తిని పొందితే జీవితంలో ఏదైనా సాధించగలుగుతాము. ఎన్ని సమస్యలైనా ఎదుర్కొని మరి జయము పొందగలుగుతాము. ఆ యొక్క శక్తిని పొందాలి అంటే పొందాలనేటువంటి ఆశ నీకు ఉండాలి. ఈ ఆశ ఆశనయ చిన్న ఆశ అని పాట ఉంది చూడండి. ఏ ఆశ కలిగి ఉండాలి? నీ శక్తిని పొందాలని, ఆయన శక్తిని పొందాలనేటువంటి ఆశ మనం కలిగి ఉండాలి. ఆశ నువ్వు కలిగి ఉన్నావా లేదా అనేది పరిశీలన చేసుకోవాల్సిన వారమే ఉన్నాం. చివరిగా మరి సిలువ వలన నీతి న్యాయమును నేర్చుకోగలుగుతాము. ఈ సిలువ ధ్యానములలో దేవుడు మనకు ఏం నేర్పిస్తున్నారు? నీతిని, న్యాయమును నేర్పిస్తున్నారు. మానవుని సృష్టించినందుకు దేవుడు సంతాపము నొందెను. అయ్యో, ఎందుకు నేను నీ మానవుడిని సృష్టించానని చెప్పి దేవుడట ఎంతో సంతాపం పొందారట. ఎందుకంటే తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఆయన హృదయంలో బాధపడ్డారట దేవుడు. ఎందుకంటే ఆదికాండము 6:6 వ్రాయబడింది. మానవుడు పాపంలో శాపములో పడి దేవుని ఆజ్ఞ మీరినప్పుడు దేవుని యొద్ద నుండి శిక్ష రావాలి. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ మీరుతామో మనం ఏం పొందుతామట? శిక్ష పొందుతాం. కంపల్సరీ శిక్ష రావాలని వ్రాయబడింది. మానవుడు తనకు తానుగా పాప భారము నుండి విమోచించుకొనలేడు కాబట్టి
దేవుడు నీతి ఎంత ఘనమైనది. అట్టి నీతిని ఎంతమంది తమలో మరి ఇముడ్చుకొని మరి ఇముడ్చుకొని కొ ఉండగలుగుతున్నారనేది మనము ప్రశ్నించుకోవాలి. పాపం లేని నిర్దోష రక్తము, పరిశుద్ధ రక్తము మూడవ పాపమును హరించి వేస్తుంది. పరిశుద్ధుడైన దేవుడు నీతిమంతుడై ఉండి పాపి పక్షముగా భయంకరమైనటువంటి మరణం పొంది మరి తన నీతి ఆహ్, నీతి మత్వమును ఆయన నీతిని రుజువు పరుచుకున్నారు. అందుచేత వల్లనే మరి మానవుడు నీతిమంతుడిగా తీర్చబడ్డారు. ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన చేతులతో ఆయన స్వహస్తాలతో చేసిన మానవుడు కూడా నీతిమంతుడిగా తీర్చబడేటట్టుగా చేస్తున్నారు. ఆదికాండం 15వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే అబ్రాహాము యా మరి యెహోవాను నమ్మెనని రాయబడి ఉంటుంది. ఎవరు నమ్మారండి అబ్రహాం గారు? యెహోవాను నమ్మెను. అది అతనికి ఎలాగ ఎంచబడిందట? నీతిగా ఎంచబడినని వ్రాయబడి ఉంది. ప్రభువు నమ్ముటయే నీతి. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని. ఎవరైతే మనుషుల్ని లోకంలో వాళ్ళ మీద ఆధారపడకుండా దేవునిని నమ్ముతారో అదియే నీతి. మరి నీవెంత వరకు నమ్ముచున్నావు? ప్రశ్న వేసుకోండి. నీవెంత వరకు నమ్మి ఉన్నావు? నీ ఎంతవరకు నమ్ముచున్నావు? ఎంతమందిని నమ్మించేటట్టుగా చేస్తున్నావో గుర్తెరిగి మరి మనము మన హృదయాన్ని పరిశీలన చేసుకోవాలి. కీర్తనల గ్రంథము 26వ అధ్యాయము 1వ వచనంలో రాయబడింది. ఏమీయు సందేహింపకుండా యెహోవా యందు నేను నమ్మకించున్నానని వ్రాయబడింది. ఏమి సందేహం? మరి నమ్మేటప్పుడు కూడా చాలా మంది వెంటనే నమ్మేస్తారా అండి? నమ్మేస్తారా ఎవరినైనా? నమ్మరు. మొదట ఏమొస్తదండి? అనుమానం, సందేహం. సందేహమేలా అని పాట ఒకటుంది. సందేహ దేవుని బిడ్డలకి సందేహించం. కానీ ప్రస్తుత కాలాలను బట్టి, మనుషుల రీతులను బట్టి, మనుషుల మరి వారు చేస్తున్నటువంటి మరి క్రియలను బట్టి ప్రతీది కూడా మోసకరమైన హృదయాలు కలిగి ఉంటున్నారు కాబట్టి, ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేము. నమ్మశక్యం కాని వారమై ఉన్నాం. కాబట్టి ఏం చేయాలి? మొదట దేవుని సన్నిధిలో కనిపెట్టాలి, ప్రార్థించాలి. అప్పుడు దేవుని చిత్తాన్ని బట్టి మనం ముందుకి నడవవలసిన వారమే ఉన్నాం. మరి దేవుని సన్నిధిలోకొచ్చినప్పుడు సందేహం అనేది ఉండకూడదు. దేవుని ఏ విషయంలో కూడా సందేహించకుండా యెహోవా యందు దేవుడిని అడుగుతాము చాలా విషయాలు. దేవుని ద్వారా మనం పొందుకోవాలనుకుంటాం. ప్రార్థనాంశాలు పెడుతూ ఉంటాం. పెట్టినప్పుడు దేవుడు చేస్తాడంటావా? దేవుడు ఇస్తాడంటావా? దేవుడు నెరవేరుస్తారంటారా? అనే సందేహం ఉండకూడదు. ఎవరి మీద సందేహం ఉండకూడదు? మనుషుల మీద సందేహం అనేది సహజము. కానీ సృష్టికర్తైన దేవుడిని మనం సందేహించడానికి సరిపోతామా? మనము సందేహించేవారిగా ఉండకూడదు. కాబట్టి సందేహం లేకుండా ఎలాగుండాలి? నమ్మిక ఉంచి ఉండాలి అని దావీదు మహారాజు చెప్తున్నారు. నీవు కూడా అలాగే చెప్పగలిగేటువంటి సిలువ ఫలము కలిగి ఉండాలి. కాబట్టి ఈ 7 మరి సిలువ ఫలాలు మన జీవితంలో మరి నెరవేర్పునిచ్చి, ఫలింపచేసి, అనేకులను సిలువ యొద్దకి నడిపించగలిగే శక్తి దేవదేవుడు మీ అందరకు అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరూ మోకరించండి. నిదానం కలిగిన వారమై 2 నిమిషములు ధ్యానం చేద్దాం. కల్వరి గిరి చేరు మనస సిల్వాస రస కల్వరి గిరి చేరు మనస సిలువదరి కాకాశి చూము కలుడను ఘోర పాపిని సిలువదరి కాకర్షించు కలుడను ఘోర పాపిని కలుషములు విడ శక్తి
నీయము సిలువ ధ్యానము నా కల్వరి గిరి చేరు వనస సారా సా ఆయన సన్నిధానంలో మోకరించిన వారమే ఈ దినం మనం నేర్చుకున్న పాఠముల నుండి మనము దేవుని సమీపంగా ఉన్న మనము దేవుని యొక్క సిలువ వలన ప్రేమ ఆ ప్రేమను దయచేయమని అడుగుతాం. మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి దేవుని స్తుతించవలసిన వారమే ఉన్నాం. ఆయన రోషము కలిగిన వాడు, ఆయన దీనుడై ఉన్నాడు, దీనులను లేవనెత్తిన వాడే ఉన్నారు కనుక మనము దేవుని స్తుతించవలసిన వారమే ఉన్నాం. దీనులను రక్షణతో అలంకరించి వాడే ఉన్నారు కనుక దేవానికి స్థుతులు స్తోత్రములని స్థుతి చెల్లించండి. భయభక్తులు గల వారిని నీ నిబంధనను తెలియచేయుచున్న ఆయన నిబంధనలతో కట్టివేయి వారే ఉన్నారు కాబట్టి ఆయన స్థుతించవలసిన వారమనే నా తల ఎత్తుగా మరి ఎత్తువానిగా ఉన్న ఆయన ఉన్నారు కనుక మన తలనందరినీ కూడా ఎత్తుగా ఉండేటట్టుగా చేయవారన్నారు కాబట్టి ఆయన స్థుతించవలసిన వారమైన మరి అలాగనే గురుపోతు కొమ్ముల వలె నా కొమ్ము పైకెత్తువాడా అని చెప్పి ఆయన స్థుతించవలసిన వారమే. దేవా ఇదిగో తండ్రి ఈ సిలువ ధ్యాన గుడారంలోనికి 26 దినములు నా తండ్రి నీ యొక్క కాపుదలలో నీ చిత్తంలో నడిపించిన దేవా ఏకీపించగలిగే శక్తినిచ్చిన తండ్రి నీకు స్తోత్రాలను స్తుతి చెల్లించచ్చు ఆయన్ని గణపరచవలసిన వారమే అన్నాం. కాబట్టి ఈ దినము ధ్యానం చేసినట్టు ప్రభు సిలువ వలన మనకి ఏమొస్తుంది? త్యాగమును ఆయన సిలువ మరణ త్యాగమును ధ్యానము చేయవలసిన వారమే అన్నాం. ఆయన జన్మించుట లేకపోయినా తలవార్చుకోవడానికి స్థలం లేకపోయినప్పటికీ కూడా మరణించినప్పుడు స్వంత మరి సమాధి లేకపోయినప్పటికీ కూడా చివరి రక్తపు బొట్టు వరకు కూడా మానవాళి కొరకు ఆయన ధారపోసినటువంటి ప్రాణత్యాగము మనం చూడగలిగిన వారమే అన్నాం. ఈ త్యాగములో ఆయన ప్రాణదానము చూడగలుగుతూ ఉన్నాం. ఆయన దానము చేస్తారు. నీవేమి దానము చేస్తున్నావో ఒకసారి యోచన చేసుకోవాలి. నీవే ప్రభు వారి కోసం ఏ త్యాగము చేస్తావు, ఏ త్యాగము చేయబోతున్నావు, ఏ దానము చేయగలుగుతున్నావు, నీ జీవితంలో ఏమి లభ్యమైందో అది త్యాగము చేస్తున్నావా లేదనేది గమనించుకోవాల్సిన వారమే. దేవా నాయన నాకు నీ త్యాగము నాలో ఉండలాగా ఆయన కృప చూపించమని వేడుకుందాం. అలాగనే నీలో ఉన్న తగ్గింపు నాకు తగ్గింపు జీవితాన్ని ఇవ్వండి అని వేడుకుందాం. నాయన ఇదిగో ప్రభా నీలో ఉన్న ప్రేమ నాయన కపటము లేని ప్రేమ, ద్వేషము లేని ప్రేమ దేవా నా తండ్రి అట్టి ప్రేమను నాకు దయచేవా అని ఆయన పాదములు పట్టుకుని వేడుకొనవలసిన వారమే అన్నాం. వేడుకుందాము ఆయన నీ ప్రేమను దయచేయ, నీ సిలువ త్యాగ ప్రేమను నాకు దయచేయమని అడగండి. అలాగనే సిలువ వలన రక్షణ కలిగింది దేవా, నీ సిలువ వలన రక్షణ మార్గమును నా తండ్రి అనేకులకు నేను చూపించదానిగా నన్ను ఉంచండి అని వేడుకుందండి. సిలువను వలన మనకు సమాధానం దేవా, నేను సమాధానం లేని దానిగా ఉన్నానయ్యా, నాకు సమాధానము దయచేయి ప్రభా. ఈ సిలువ ధ్యానము ద్వారా నా కుటుంబంలో, నా తండ్రి, నా సమాజంలో, సంఘములో, ప్రతి విషయంలో ప్రభ ఎక్కడ ప్రతి చోటను ప్రభ తలగా పైకెత్తి కొమ్మరు ఎత్తినట్లుగా నన్ను పైకెత్తించి ప్రభ నన్ను తండ్రి సమాధానపరచమని వేడుకొనవలసిన వారమే అన్నాం. సమాధానం పరచుకొనవలనని ఎలాగైతే నువ్వు చెప్పుచున్నావో తండ్రి, నీవు సమాధాన కరుడవై ఉన్నావు గనుక నేను సమాధానం పడవలసిన వారిదానే ఉన్నాను. నాలో తండ్రి శాంతి సమాధానం నెమ్మది లేని జీవితము నాయన ఇదిగో తండ్రి ఈ లోకములో కొట్టుకుపోతున్న నాకు నీ సమాధానము దయచేయమని అడగండి. దేవ సమాధానకర్త నిత్యుడకు తండ్రి అని దావీదు ఎలాగైతే రాసి ఉన్నాడో స్వామి, నీ వాగ్దానము నా జీవితంలో నెరవేర్చవా అని 2 చేతులు జోడించి ప్రభు పాదాలు పట్టుకుని నీ కన్నీళ్లతో ఆయన్ని మరి కడిగి ఆయన వేడుకొనవలసిన వారమే విన్నాం. దేవా నన్ను క్షమించు, నా పాపములు క్షమించండి. నా యొక్క తలంపులో పాపము, చూపులో పాపము, జన్మలో పాపము దేవా ఈ దినము నేను చేసిన పాపములన్నిటిని నీ రక్తముతో కడిగివేయమని అడగండి. స్తోత్రములు స్తోత్రములు దేవ ఇదిగో తండ్రి నేను ఇంకరు ప్రభ
నాయన నీ యొక్క శక్తిని దయచేయండి అయ్యా. ఈ జానుల ద్వారా నేను శక్తి పొందుకోవాలయ్యా. నాయన నీ రక్తంలో శక్తి ఉంది, నీ మాటలో శక్తి ఉంది, నీ చూపులో శక్తి ఉంది. దేవా నా తండ్రి, ప్రతి విషయం నీవే శక్తివంతుడు కనుక నీ శక్తిలో నుంచి నాకు శక్తిని ప్రసాదించమని ఆయన పాదాలు పట్టుకుని వేడుకొనవలసిన వారమే అన్న. దేవా ఇదిగో తండ్రి, నీతి లేని నాకు తండ్రి మా స్వనీతిని తీసివేసుకుని సునీతిని దయచేయమని వేడుకొనవలసిన వారమే ఉన్నాం. దేవా నాకు నీ సునీతిని దయచేయండి అయ్యా. నాయన నీ నీతిని నేను అవలంబించుకున్న దానిగా ఇదిగో ప్రభా, నీతిమంతులుగా అనేకులకు వేషధారం వల్ల ఉన్నానేమో దేవా. దేవా ఉన్నామేమో నాయన. నా నీతిని నా తండ్రి నీ నీతిలోని నాన్న నేను నడిచిలాగిన నీతి గల మార్గంలో నడిచిలాగిన చేయమని వేడుకుందాం. స్తోత్రములు స్తోత్రములు. దావీదుగా తండ్రి, నాయన తండ్రి, మానవునిగా నా తండ్రి నేను చేసిన పాపంలోను శాపంలో పడిపోయి ప్రభ ఈ పాప భారం నుండి విమోచించుకోలేని వాడిని స్థితిలో ఉన్న నన్ను ప్రభ నీవు నీతిమంతుడు గనుక నీ నీతి ఎంత ఘనమైనదో అట్టి రీతిగానే ప్రభ నాయన నీ నీతిని ఎంత మందికి ప్రభ తమలో ఇమిడ్చుకోగలుగుతున్నారో ప్రభ పాపం లేని నిర్దోష రక్తము చేత నీ పరిశుద్ధ రక్తము చేత మానవ పాపమును హరించి వేస్తున్న తండ్రి నాయన ఇదిగో తండ్రి భయంకరమైన నీ సెలవు మరణమును పొంది ప్రభ నాయన నీ నీతిని మా నాయన తండ్రి రుజువు చేసుకున్నటువంటి దేవా నీ బిడ్డగా నీ నీతిని నేను నా ప్రభుత్వం ద్వారా నిరూపించుకున్నటువంటి శక్తిని ప్రసాదించమని వేడుకొనవలసిన వారమే అన్నా. కాబట్టి ఇదిగో ఇంతవరకు తండ్రి అయినా నీవు మాతో ఉన్న దేవా, నీ శక్తిని ప్రసాదించిన తండ్రి, నీ త్యాగము దయచేసిన తండ్రి, నీ తగ్గింపు దయచేసిన తండ్రి, నీ శక్తినిచ్చిన తండ్రి, నీ న్యాయమును నీ నీతిని నాకు దయచేసిన దేవా, నీ ప్రేమను నాలో ఇమిడిచి వేసిన దేవా, నీకు స్థుతులు స్తోత్రములు చెల్లించవలసిన వారమే. నీ రక్షణ నీ సమాధానము నాకు దయచేయించున్నామని నమ్మి స్తోత్రాలు చెల్లిస్తున్నామని స్థుతులు చెల్లిస్తూ రెండు చేతులు ఎడమ చేతులు కుడి చేతులు పెట్టుకొని ఈ దినము అంతరంగ సంస్కారపు దినము గనుక ఆయన ఇచ్చిన రక్తాలు మనం పుచ్చుకొనవలసిన వారమే ఉన్నాము గనుక ప్రతి ఒక్కరు కూడా ప్రభాని అంతరంగ సంస్కారపు విందును నాకు అందించండి అని వేడుకుంటూ మనం ఏకీపించుదాము. మీ యొక్క ఎడమ చేతులు కుడి చేతులు పెట్టుకొని 2 నిమిషంలో కనిపెడతాము. 2 నిమిషాలు కనిపెడదాము. 2 నిమిషాలు కనిపెడదాము. మన యొక్క ఆత్మీయ జనకులు నేర్పించినటువంటి సూక్ష్మ ప్రార్థన చెప్పుకుందాం. దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడము. దేవా అందరికీ కనబడుము, అందరితో మాట్లాడము. సకల జలచర
సర్వ సమూహములార ఓ ప్రజలార భూపతులార మహనీయుండగు దేవుని స్తుతి చేయన్ దేవ యెహోవా స్తుతి పాత్రుండ పరిశుద్ధాలయ పరమ నివాస దేవ యెహోవా. స్తోత్రములు తండ్రి, ఇంతవరకు మీరు అందించిన వాగ్దానం కొరకే వందనాలు. మేము వినిపించిన మీ స్వరము కొరకే నాయనా, నీ భాగ్యములన్నిటినీ అందించిన దేవానికి స్తోత్రములు. తెలివిని కలిగించు, దివిగా వెలిగించు. నీ కలిగిన భాగ్యములన్నిటినీ ప్రభా నీ బిడ్డలకు అందించిన విధానం బట్టి స్థుతులు చెల్లించుకుంటూ ఈ యొక్క కనిపెట్టు సమయం అంతట్లో నీ శక్తి ప్రభావములతో నింపి వర్ధలింపచేసిన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ముగింపు ప్రార్థన కూడా చేస్తున్నాము. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు ప్రభా. దావీదుగా తండ్రి 26వ దినముగా నీ శిలువచారణంలో ఏకీపించుకునే భాగ్యం ఇచ్చిన తండ్రి, ప్రారంభ వరకు మీరే ఘనత కీర్తి ప్రభావం పొంది ఉన్నారు. నమ్మి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఏకీపించిన వారిని బట్టి నీకు అనేక కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా నా తండ్రి నాయన 7 ప్రార్థన అంశములు పెట్టి ఉన్నారు ప్రభా. అన్ని అంశములు నీ పాద సన్నిధికి తెచ్చుకొని మీరు ఆమెను ముద్ర వేసి నెరవేర్పును దయచేస్తున్నారు. నమ్మి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దావీదుగా తండ్రి, మరి ముఖ్యంగా దేవా చంటి విషయంలో ప్రార్థన చేస్తున్నాం. తనకి ప్రభా ఆయన నా తండ్రి నాతో ఎలాంటి ప్రమాద విపత్తులు జరగకున్నట్లు సహాయం చేసి నా తండ్రి ఆయన లివర్ ని శుద్ధీకరింపచేసి సాక్షివంతుడిగా వాడుకోండి. కృప చూపించి మహిమను పొందవచ్చున్నాం. అలాగనే ప్రభా సంఘ విశ్వాసులను, సంఘ బిడ్డలను, సన్యస్త్రీలను, సంఘ పెద్దలను నా తండ్రి ఇంకా ప్రభా తండ్రి సేవకులను, సేవకులను ఇదిగో తండ్రి సహాయ కాపురులైన వారిని, యాజకులైన వారిని ప్రతి ఒక్కరిని ప్రభా పేరు పేరు చెప్పిన దీవించండి. ఎవరైతే తండ్రి ఈ దినం జాయిన్ అవ్వలేదో ప్రభా వారిని కూడా జ్ఞాపం చేసుకుని నిండైన దీవెనలతో భద్రపరచండి. మరి ముఖ్యంగా రేపు తండ్రి శుక్రవారం జరగనైనటువంటి ఉపవాస ప్రార్థనలు ప్రతి ఒక్కరు ఏకీభవించడానికి ప్రతి ఒక్కరికి ప్రభా వీలు వాళ్ళు సమయం అనుకూలపరిచి ఏనాథుడు నీ దేవులు పొందుకునే ధన్యత అనుగ్రహించండి. ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మహిమాతంగా జరిగించండి. ఆ యొక్క ప్రార్థనా స్థలాలు ప్రభా నీ బిడ్డలతో నింపబడినట్లు కుర్చీలు ఖాళీగా లేకపోవట్లు సహాయం చేయండి. దేవా తండ్రి ఆయన వాతావరణం నాతో మంచి వాతావరణం దయచేయండి, సహాయం చేయండి. అలానే ప్రభా రేపు తండ్రి ఆయన జరిగినటువంటి ఆరాధన అంతట్లో మీరు తోడైండి నడిపించండి. వాక్యం అందించే వారిని మీ ఆత్మతో నడిపించండి. సొంత ఆత్మ సొంత బుద్ధి నాతో తండ్రి పనిచేయకున్నట్లు సహాయం చేయండి ప్రభా. నీకే స్తోత్రాలు. అలాగనే ప్రభా ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని స్వస్థపరచండి. బలహీనంగా ఉన్న వారిని లేవనెత్తండి. నీ తోడైండి నడిపించమని వచ్చిన తండ్రి. కువైట్ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి తల్లిని, సహోదరి సహోదరులందరినీ కూడా నీ కాపుదలలో కౌట్లో భద్రపరిచి మహిమను పొందమని నాతో ఇంకా దేవా రాత్రి కాలంలో ప్రతి ఒక్కరికి నీ కాపుదల నా తండ్రి ఇశ్రాయేలు ప్రజలకి రాత్రి వేళ అగ్నిస్తంభం పగటి వేళ మేఘస్తంభం ఎలాగైతే ఉన్నారో ప్రభా ఈ యుద్ధ వాతావరణంలో ప్రతి ఒక్కరికి తండ్రి నీ కాపుదలను దయచేసి మరొక శ్రేష్టమైన దినము, ప్రశస్తమైన దినం మాకు బహుమానంగా దయచేస్తున్నారు. నమ్మి స్తోత్రాలు చేస్తున్నా. నీ చిత్తం తండ్రి వేకుజామున లేచి నీ స్తుతించి గణపరిచే భాగ్యం దయచేసి మహిమను పొందమని అలాగే ప్రభా నీ రాకడ ఆలస్యమైతే మరొకసారి నీ సన్నిధానంలో కలుసుకునేంత వరకు నేను నీ కాపుదలను దయచేయమని దేవదత్తులకు ఆటవించండి. పర్లోక పరిశుద్ధులు మాకు తోడైండి నడిపించమని ఈ దినం జాయిన్ అయినటువంటి ప్రతి బిడ్డ యొక్క అంతరంగంలో ఉన్నటువంటి ప్రార్థనలన్నిటినీ మీరే ప్రభా అంగీకరించండి. వారి యొక్క మనవులు ఆలకించండి. అలాగే ప్రభు వారి యొక్క అవసరతలు, అక్కర్లు, మనోవాంఛలను ఏ స్థానంలో నెరవేర్చి మీరే ఘనత, కీర్తి, ప్రభావములు పొందమని ఈ విడిచి వచ్చిన సమస్త అంశాల పైన నీ కృపా సమాధానం దయచేసి జయమును, విజయమును, నెరవేర్పును అనుగ్రహింపచేసి మీరే ఘనత, కీర్తి, ప్రభావం పొందమని ఈ మా ప్రార్థనలు, విజ్ఞాపనలు కల్వరిగిరి పైన ప్రాణత్యాగము చేసినటువంటి సిలువనాథుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మాకు తండ్రి నీ నామం పరిశుద్ధం గాక, రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అందిన ఆహారం నుండి మాకు దయచేయండి. మా ప్రభుత్వం చేతులను క్షమించినట్లు మా ప్రభుత్వం క్షమించు. మమ్మల్ని శోధనలో తేక కీడును తప్పించు. రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవే నా తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తమే జయము, అపవాదులకు లయం. ప్రవేశ రక్తమే జయము, అపవాదులకు లయం. ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం, అపవాదులకు అంతగా నాశనం కలుగాక.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆశీర్వాదం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీపై తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానం కలుగ చేయును గాక. ఆమేన్. మన పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి ఉన్న మన పైన, మన కుటుంబాలపైన, మన ఆశలపైన, అక్కరలపైన ఆ దేవాది దేవుడు దీవెనలు కుమ్మరించి తన శిలువ రక్తం ద్వారా మనలందరినీ శుద్ధీకరించి యుద్ధ వాతావరణంలో మనకు క్షేమాన్ని అనుగ్రహించి కాచి కాపాడి సంరక్షించును గాక. ఆమేన్. గేటి యొద్ద దేవదూతల ఘాటుయున్నది, గేటి యొద్ద దేవదూతల ఘాటుయున్నది, అది దాటి దెయ్యాల గుంపు రాకున్నది, రాలేకున్నది. కావలి గల విశ్వాసి కలత పడకుమి, కావలి గల విశ్వాసి పడకుమి, కావలి గల విశ్వాసి కలత పడకుమి, మదిని కలత పడకుమి. గేటి యొద్ద దేవదూతల ఘాటుయున్నది, అది దాటి దెయ్యాల గుంపు రాకున్నది, రాలేకున్నది. మరణాత. వందనాలు అయ్యారు. మనతనయ్యారు.